దేవుడు చెప్పింది ఏంటంటే, నువ్వు ఏదైనా పాపం చేసినప్పుడు లోకంలో జీవించే జీవితాన్ని బట్టి కొన్ని సందర్భాల్లో నీ యొక్క అవయవాన్ని కానీ, దేవుడిచ్చిన శరీరాన్ని కానీ నరుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. అవును, నరుక్కోవాల్సిందే. ఎందుకనంటే దేవుడు ఏం చెప్పాడంటే, ఒక సందర్భంలో నీ చెయ్యిని అభ్యంతరపరిచిన ఎడల చెయ్యి నరికేయమన్నాడు, కాలు అభ్యంతరపరిచిన ఎడల కాలు నరికేయమన్నాడు. కన్ను వల్ల నీకు ప్రాబ్లం అవుతుంది అని అంటే కన్నును తీసి పారేయమన్నాడు. అంటే దేవుడు చెప్పింది ఏంటంటే, నీవు దేవునికి అనుకూలంగా ఆత్మానుసారమైన జీవితం జీవించడానికి ఈ లోకంలో నేను అభ్యంతరపరిచి చాలా సందర్భాలు ఉండొచ్చు. కానీ అలాంటి పరిస్థితులన్నింటినీ నువ్వు దూరంగా వెళ్ళాలి, దూరంగా జీవించాలి. ఎందుకనంటే నువ్వు ఈ లోకంలో జీవిస్తున్నావు అంటే భౌతికమైన జీవితం గురించి కాదు, ఆత్మీయ జీవితం గురించే. దేవుడు వచ్చింది రక్తం చిందించి ఆత్మానుసారమైన జీవితం గురించే. ఎంతసేపు భౌతికమైన జీవితం గురించి నువ్వు ఆలోచిస్తే కుదరదు. ఇంకొకటి ఏంటి అని అంటే, ఈ లోకంలో నేను జీవిస్తున్నాను, ఈ లోకంలో నేను జీవించే జీవితం ఎవరికి తెలియదు అనుకుంటావు, కానీ 4 గోళ్ల మధ్య చేసే జీవితం, జీవించే జీవితం అంతా తెలుసు. దేవుడు అయితే కళ్ళు లేనివాడు కాదు. నువ్వు ఎక్కడ చేసినా, ఎలా చేసినా, ఎప్పుడు చేసినా ప్రతిదీ చూస్తున్న దేవుడు. నువ్వు అనుకుంటావు నువ్వేంటంటే ఎవరో చూడట్లేదు, ఏమి తెలియట్లేదు అనుకుంటున్నావు, కానీ దేవుడికి సమస్తమును తెలుసు. కాబట్టి ఇక్కడ దేవుడు చెప్తుంది ఏంటంటే, నీ చెయ్యిని నువ్వు ఏదైనా సందర్భంలో అభ్యంతరపరిచిందంటే చెయ్యిని నరికేసుకోవాల్సిందే, కాలు అభ్యంతరపరిచిందంటే కాలు నరికేయాలి, కంటి చూపుతో ఏమైనా పాపం చేస్తున్నావా కన్నును కూడా తీసేయాలి. అన్ని అవయవాలు, ఈ శరీరం నీకు దేవుడు ఇచ్చాడు. శరీరం దేవుడు ఇచ్చినప్పుడు దేవుడికి అనుకూలంగా నువ్వు బ్రతకని జీవితం అనేది నీకు అనవసరం. దేవుడు నీకు ఆ శరీరం ఇచ్చాడంటే ఆ శరీరంతో జీవించే జీవితం కూడా దేవునికి మహిమకరంగా ఉండాలి, కానీ దేవుణ్ణి మరలా సిలువ వేసే జీవితంగా ఉండకూడదు. నువ్వు పాపం చేసేవంటే మరలా దేవుణ్ణి సిలువకు అప్పగించిన వాడివి అవుతావు, అప్పగించిన దానివి అవుతావు. కాబట్టి నువ్వు ఆలోచించాల్సింది ఏంటంటే, నువ్వు ఎక్కడెక్కడ బలహీన పరిస్థితుల్లో ఉన్నావు, ఎలాంటి పరిస్థితుల్లో పాపంలో పడిపోతున్నావు, ఆ పాప పరిస్థితులన్నింటినీ గుర్తు తెచ్చుకో. నువ్వు అనుకుంటుండొచ్చు, కానీ జరిగేదైతే మాత్రం ఒకటే, దేవుడు సమస్తమును చూస్తున్నాడు. కాబట్టి నువ్వు ఎక్కడ పరిస్థితుల్లో తప్పిపోతున్నావో చూసుకో. దావీదు తప్పిపోయాడు, అనుభవించాల్సి వచ్చింది. దావీదు చేసిన పాపం ఎవరికి తెలియదు అనుకున్నాడు, కానీ దేవుడికి తెలిసింది. దేవుడు పిలిచాడు, నువ్వు ఎందుకు ఆ తప్పు చేసావని పిలిచాడు. తర్వాత ఆ పాపానికి అనుకూలమైన, ఆ పాపానికి సంబంధించిన జీవితాన్ని ఆయన ప్రతిఫలంగా ఇక్కడ పరిహారంగా చెల్లించాల్సి వచ్చింది. భౌతికంగా ఆయన 150 కీర్తనలు రాశాడు, ఎంతో పశ్చాత్తాపడ్డాడు. అలాంటి పశ్చాత్తాపడే పరిస్థితుల్లో ఉన్నా కానీ ఓకే, నువ్వు దావీదు వలె పాపం చేసేసి నిన్ను ఎవరో చూడట్లేదు అనుకుంటున్నావా, కానీ దేవుడు చూస్తున్నాడు, దేవుడు సమస్తమును చూస్తున్నాడు. కాబట్టి నువ్వు దేవుడు పిలవక ముందే నువ్వు వచ్చేసేసి దేవుడి దగ్గర క్షమాపణ అడుగు. దేవుడు ఆ పాపానికి పరిహారంగా నీకు శిక్ష దాని మీదకి రాకముందే నువ్వు దేవుడి దగ్గరకు వచ్చి క్షమాపణ అడుగు. దేవుడు క్షమించే దేవుడు, ప్రేమించే దేవుడు. పాపానికి వచ్చే పరిహారం ఏ విధంగా వస్తుందో, ఎలా వస్తుందో, ఎప్పుడు వస్తుందో, ఎవరి మీదకి వస్తుందో తెలియకుండానే వస్తుంది. నువ్వు చేసే పాపాన్ని బట్టి నీ బిడ్డలు కూడా ప్రాబ్లంలో పడవచ్చు, నువ్వు చేసే పాపాన్ని బట్టి నీ కుటుంబం కూడా ఇబ్బందుల్లో పడవచ్చు. కానీ ఇందుకే వస్తుంది, దీనివల్లే వస్తుందనే ఒక స్పృహ అనేది నీకు ఉండదు. కాబట్టి దీని